చికెన్ విత్ మస్టర్డ్ సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, వెన్న, మైదా, నిమ్మకాయ, క్రీమ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మస్టర్డ్ పేస్ట్, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇందాకే చెప్పినట్లు చాలా సాఫ్ట్గా సటిల్ ఫ్లేవర్స్ తోటి అద్భుతంగా ఉంటుంది. ఓకే, పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాం. ఇందులో బటర్ వేసుకున్నాం. ఈలోపు వెల్లుల్లి చాప్ చేసుకున్నాం. గార్లిక్ చాపింగ్ అయిపోయింది. ఆనియన్ కూడా చాప్ చేసుకున్నాం. ఓకే, బటర్లోకి గార్లిక్ వేస్తున్నా, అలాగే ఆనియన్ అండ్ చికెన్. దీంట్లో మొత్తం చికెన్ కుక్ అవ్వడమే తరువాయి, మిగిలిన పనులన్నీ మనం చేసేసుకోవచ్చు. ఓకే, ఈ ఒక్క సాస్ ప్రిపరేషన్ చూసుకోండి మీరు, మస్టర్డ్ సాసు. దీంతో మనం రకరకాల ఇంగ్రీడియంట్స్ కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పెడుతున్నాం కదా, ఈ విధంగా చికెన్ కాకుండా మీరు ఇదే ప్లేస్లో పాస్తా కానీ వేరే వెజిటేబుల్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సటిల్గా సాఫ్ట్గా ఉన్న ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఈ మస్టర్డ్ సాస్ అవుతుంది. క్రీమ్ యాడ్ చేస్తాం కదా, క్రీమ్ తోటి చాలా స్మూత్గా వస్తుంది. దాంతోపాటుగానే మస్టర్డ్ ఫ్లేవర్ డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది. రొటీన్కి భిన్నంగా ఉండే డిష్లు అన్నమాట ఇవి. ఇందులోకి మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నాం. తర్వాత రూ కోసం మైదా, కొంచెం అట్లా బ్రౌన్ వచ్చే విధంగా చేసుకోవాలి. నౌ వి ఆర్ రెడీ. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కానీ స్టాక్ కానీ. నీట్గా ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు అలా ఉడకనివ్వాలి. మస్టర్డ్ ఈ ఫ్లేవర్ వేస్ట్ చేయడం ఎందుకు, దీన్ని కూడా మిక్స్ చేసి వేసుకుందాం. చాలా వరకు మనము ఏదైనా వంటలు చేసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా మనకు తెలిసిన వంటలు తినడానికే బోల్డ్ టైం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ జనరల్ నిజానికి చెప్పాలంటే రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఎవరైతే మామూలుగా ఉంటామో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి కొంచెం కొత్తగా కూడా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కాస్తన్న డిఫరెన్స్ ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాగూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మధ్యలో దొరికిపోతున్నాయి.
చిన్న చిన్న సూపర్ మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్తే చిన్న చిన్న టౌన్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు దొరికేవి కాదు అంత ఈజీగా, ఇప్పుడు దొరుకుతున్నాయి. కాబట్టి ఈ మస్టర్డ్ పేస్ట్ ఏదో ఒకటి కొంచెం చిన్న షాషే ఏదైనా దొరికినప్పుడు తెచ్చుకొని దాంతో ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి వంటల్లో. దీంట్లోనే కాకుండా వేరే దాంట్లో కూడా మనం రెగ్యులర్గా చేసే దాంట్లో అరే ఈ ఫ్లేవర్ బాగుంది, దీంట్లో ఇది వేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని వికటిస్తాయి కూడా, జనరలీ నాకు నచ్చవు. మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి కదా, మన తెలుగుదనాన్ని అలా చాటి చెప్పే ఫుడ్స్, అలాంటి వాటిని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, దాన్ని కొద్దిగా ఫ్యూజన్ చేద్దాము అనుకున్నప్పుడు నాకు కొద్దిగా అలా పంటి కింద రాయిలా తగులుతూ ఉంటుంది. సక్సెస్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఎందుకు చక్కగా చేసుకోవచ్చు కదా అన్నట్టు. బట్ అదర్వైజ్ వీ షుడ్ ఎక్స్ప్లోర్. అందుకు ఉపయోగపడే విధంగానే ఇలాంటి డిష్లు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? ఇప్పుడు మనం చేస్తోంది స్ట్యూ ప్రిపరేషన్. కాస్త దగ్గరకు వస్తే విల్ బి రెడీ. ఓకే, మనకు కావాల్సిన బాయిల్ వచ్చింది. ఇది కూడా చక్కగా ఉడికిపోయింది. విల్ గో ఫర్ సీజనింగ్. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం, కొద్దిగా ఉప్పు అండ్ ఒక చిన్న మిక్స్. తర్వాత కొద్దిగా నిమ్మరసం, మరో మిక్స్. ఫైనలీ క్రీమ్. క్రీమ్ వేసిన తర్వాత జస్ట్ మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ కుక్ అవ్వకూడదు. ఇప్పుడు దీనికి పరిపూర్ణత వచ్చేసింది. ఫ్రెంచ్ డిష్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు. డన్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.